హైదరాబాద్లో 2019లో జరిగిన దిశ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. దిశ ఘటన అంటే చాలు అప్పుడు జరిగిన ఆ దారుణానికి సంబంధించిన దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. రాత్రి సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర బండి పంచరై సాయం కోసం చూస్తున్న ఓ వెటర్నరీ డాక్టర్ను ఓ నలుగురు యువకులు నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అతి క్రూరంగా అత్యాచారం చేసి ఆ తర్వాత అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి కాల్చేశారు. తాజాగా అచ్చం ఆ ఘటనను గుర్తు చేసేలా హైదరాబాద్ శివార్లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలోని ఓ కల్వర్ట్ కింద పొదల్లో కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఓ యువతి మృతదేహం కనిపించింది. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అటుగా వెళ్లిన స్థానికులు ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలు సుమారు 25 ఏళ్ల అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. మృతదేహం మీద ఉన్న ఆభరణాలు చూస్తుంటే కొత్తగా వివాహమైనట్టుగా తెలుస్తుందని చెప్తున్నారు. అయితే తెలిసిన వ్యక్తితోనే ఆ ప్రదేశానికి వచ్చిన యువతిని రాయితో తలపై బాది చంపేసినట్టుగా అనుమానిస్తున్నారు. చనిపోయిన తర్వాత కూడా యువతిని గుర్తుపట్టకుండా ఉండేందుకు రాయితీతో ముఖాన్ని ఛిద్రం చేసి ఆపై మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అనుమానాస్పద హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంత క్రూరంగా హత్య చేయగా ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందన్న అనుమానం వ్యక్తమవుతుంది. ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతురాలి చేతి మీద అబ్బాయిల పేర్లకు సంబంధించిన పచ్చబొట్లు ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. మృతురాలు ఎవరు, అక్కడికి ఎలా వచ్చింది, ఎవరితో వచ్చింది అనే అంశాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. చనిపోయిన యువతి ఒంటిపై టాటూలను పోలీసులు గుర్తించారు. కుడి చేతిపై తెలుగులో శ్రీకాంత్, ఇంగ్లీష్లో రోహిత్, ఎడమ చేతిపై ఇంగ్లీష్లో నరేంద్ర అనే టాటూలు ఉన్నాయి. ఆ టాటూస్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి యువతిని ఇక్కడకు తీసుకొచ్చి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బండరాయితో కొట్టి హత్య చేసిన తర్వాత నిప్పంటించినట్లుగా ఆనవాళ్లను బట్టి తెలుస్తుందంటున్నారు.